షుగర్ ఉన్న వాళ్ళకి, యాక్టివ్‌గా లేకుండా డీలా పడిపోతున్న వాళ్ళకి ఈ పొడి చేసి పెట్టారంటే ఇట్టే లేచి పరిగెడతారండి. అంత బావుంటుంది ఈ పొడి. ఈరోజు నేను మా అత్తయ్య గారి కోసం చేస్తున్నాను. అదేనండి అవిసె గింజల పొడి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్‌ని వేసి ఒక కప్పు వరకు అవిసె గింజల్ని వేసి దోరగా వేపుకోవాలి. ఇవి వేగేటప్పుడు ఒక చక్కటి అరోమా వస్తుందండి. అంతవరకు వేపుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు పొట్టుమినపప్పుని అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసి దోరగా వేపుకోవాలి. ఇవి మీడియంగా వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి వేపుకొని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేయించుకొని ఇవన్నిట్లోని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలాగే ఒక స్పూన్ ఉప్పును కూడా వేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు మినహా మిగతా వాటన్నిటినీ కూడాను మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వెల్లుల్లిపాయను వేసి ఒక తిప్పు తిప్పారంటే సరిపోతుంది. ఈ విధంగా పొడి అయిపోతుందండి. చాలా బాగుంటుంది కూరల్లోకి కానీ టిఫిన్స్లో కానీ. మీరు కూడా ట్రై చేయండి.